హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య సుప్రీంకోర్టులో కేసు విచారణ సందర్భంగా సిజేఐ గారు సూర్యకాంత్ గారు ఈ కొంతమంది నిరుద్యోగ యువకులు వీళ్ళంతా కాక్రోచెస్ యాటిట్యూడ్లో ఉన్నారు అన్న ఏదో ఒక సందర్భంలో ఒక మాట అనటం జరిగింది. సో మరి దాన్ని ఎవరు టేకప్ చేశారో తెలియదు. సో సంబడి ఫ్రమ్ బోస్టన్, అక్కడ యూనివర్సిటీలో ఉన్న కుర్రాడు ఆయన ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక బ్యానర్ను క్రియేట్ చేశారు. అది ఎంత వైరల్ అయిందంటే, సో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న బీజేపీ వాళ్ళకు 8 మిలియన్ ఫాలోయర్స్ ఉంటే వీళ్ళు 10 మిలియన్ ఫాలోయర్స్ అత్యంత తక్కువ డేస్లోనే 10 మిలియన్ ఫాలోయర్స్ లెవెల్కి వెళ్ళారు. సో అది లోపల ఈ నిరుద్యోగులు, తర్వాత చిరుద్యోగులు అంటే పెద్ద చదువుదరి చిన్న ఉద్యోగంలో ఉన్న వీళ్ళంతా ఈ లోపల ఉన్న వాళ్ళ యాంగ్విష్, వాళ్ళ బాధ, కోపం దాన్ని వ్యక్తపరచడానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ దీన్ని సపోర్ట్ చేస్తూ అది సంఖ్య పెరుగుతూ వస్తుంది. సరే, దానికి పరిష్కారం వాళ్లకు ఉపాధి చూపటం, ఉద్యోగ కల్పన చేయటం, దాని తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయకుండా కొత్త ఇంటేక్ తీసుకోవటం, అవి పక్కన పెట్టి సో మన మామూలుగా ఉన్న ఈ మనుస్మృతి పాలసీ ప్రకారం సో దీని మీద ఎప్పుడైతే కాక్రోచెస్ వస్తాయో ఎక్కువ, మనం హిట్ కొడదామని వీళ్ళు ఇంకో బ్యాచ్ తయారయ్యారు. వాళ్ళు కాక్రోచెస్ వస్తే మనం హిట్ కొడదాం అంటే, ఈ కాక్రోచెస్ అసలు అవి రాకుండా చేద్దాము, దానికి సంబంధించిన సమస్య ఏంటో, అక్కడున్న మురుగును, అక్కడున్న దరిద్రాన్ని తీసేద్దాం అన్న విషయాన్ని పక్కన పెట్టి వీళ్ళు దానికి ఒక కాక్రోచ్ వస్తే హీట్ కొడదామని వీళ్ళు కొత్తగా ఒక బ్యాచ్ మొదలుపెట్టారు. ఇది సమస్యను మీరు పరిష్కరించటం